బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొన్న కర్నూలు, ఆ తర్వాత చేవేళ్ల, ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే ఇంకొక ఘోర రోడ్డు ప్రమాదం మన దేశంలో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. హైవేపై వరుసగా వాహనాలను ఢీకొట్టింది ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. 8 వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఘటనా ప్రదేశంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఘటనా ప్రదేశంలోనే 8 మంది మరణించారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పూణేలోని నావల్ బ్రిడ్జ్ పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెనకాల నుంచి వచ్చిన ట్రక్ బలంగా ఒకదాన్నొకటి ఢీకొట్టింది అటుగా ఉన్న వాహనాన్ని. అంటే ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. వాహనాలన్నీ అడగా వెళ్తున్న క్రమంలోని ట్రక్ బలంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకదానికొకటి అలా 6 వాహనాలని ఢీకొట్టిందట. అక్కడ ప్రమాద స్థలానికి చేరుకున్నాయి అగ్నిమాపక శకటాలు. ఫైర్ ఇంజన్ల సాయంతో ఆ మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే ఘోరం అప్పటికే జరిగిపోయింది. 8 మంది మరణించారు ఈ ఘటనా ప్రదేశంలో. ఈ ప్రమాదంలో 8 మంది మరణించిన పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హైవేపై ఘోరం చోటు చేసుకుంది ఘటనా ప్రదేశంలో. మరి ముఖ్యంగా అక్కడ దాదాపుగా వందలాది మంది ప్రయాణికులు అటువైపు ఉన్నారు. ప్రయాణిస్తున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రక్ బలంగా ఢీకొన్న ఘటనలో మంటలు అంటుకున్నాయి, మంటలు చెలరేగుతున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ ఆవరించేసింది. అటుగా వెళ్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విజువల్స్ చూస్తున్నారు మీరు. పూణేని ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఈ ఘటనకు కారణం ఏంటి? ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఎలా ఒకదానికొకటి అలా ఆ ట్రక్ వెళ్ళి బలంగా ఎలా ఢీకొట్టగలిగింది విజువల్స్ మీరు చూస్తారు. ఘటన జరిగిన తర్వాత తునకలైపోయిన ఆ వాహనాలకు సంబంధించిన శకలాలు, పీసెస్ కూడా కాదు ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కనుక ఆ వాహనానికి సంబంధించి ఢీకొట్టిన తర్వాత అదుగు చూడండి చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి వాహనాలకు సంబంధించిన కొన్ని సందర్భాలు. అయితే ఆ వాహనాలకు సంబంధించిన టైర్లు కావచ్చు, లేకపోతే ఇంజిన్ పార్ట్స్ కావచ్చు, మొత్తం 6 వాహనాలు. ఇదిగో ఒక్కసారి కారు చూడండి, పూర్తిగా నుజ్జు అయిపోయింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు షాక్ గురయ్యారు. ఈ ఘటనకు ఎప్పుడైతే కొంతమంది అలర్ట్ అయ్యి వెంటనే పక్కకు జరిగిపోయిన సందర్భం, అలా తమను తాము సేవ్ చేసుకున్న వాళ్ళు, తమను తాము కాపాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారిగా పూణేను షాక్ గురి చేస్తుంది. ఘటనా ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అక్కడ ఆ భౌతిక కాయాలు. ఢీకొట్టిన తర్వాత ఘటనా ప్రదేశంలోని బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన ఘటనలో ఒక్కసారిగా అటుగా ఉన్నవాళ్ళు, అటుగా వెళ్తున్న వాళ్ళు, అటుగా ప్రయాణిస్తున్న వాళ్ళు మరణించారు. చెల్లాచెదురుగా పడున్న ఆ సామాన్లు కావచ్చు, అంటే అటుగా ఆ ట్రావెలర్స్ తీసుకువెళ్తున్న, ఆ కమ్యూటర్స్ తీసుకువెళ్తున్న సామాన్లు కావచ్చు, అలా వాహనాలు చూడొచ్చు ఎంత బలంగా ఢీకొట్టుంటుంది. ఒక వాహనం కుడివైపు, ఒక వాహనం రోడ్డు మీద మధ్యలో నిల్చునిపోయింది. అలా ఇంకొకటి పక్కకు పల్టీ కొట్టేస్తుంది. అలా బలంగా ఢీకొట్టిన తర్వాత వెళ్ళి మంటలు అంటుకున్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి నవీంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? ఘటనకు ప్రధాన కారణం ఏంటి? సరిగా 7 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పూణే నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఈ హైవే నావెల్ బ్రిడ్జ్ పైన ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ ప్రమాదంలో మాత్రం ఇప్పటి వరకు 8 మంది మృతి చెందిన కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్రక్ ఢీకొనడం, అంటే వెంటనే 3-4 వాహనాన్ని ఆ ట్రక్ ఢీకొనడంతో మధ్యలో ఒక కార్ ఇరుక్కున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో 4 చిక్కున్నారు. వారిని బయటికి తీసేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కిపడడంతో వారిని రెస్క్యూ చేసేందుకు కొంత ఇబ్బందిగా మారిందని చెప్పేసి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వెంటనే ఫైర్ ఇంజన్ కూడా ప్రాంతానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఆ ట్రక్ ఒక్కసారిగా ముందరున్నటువంటి వాహనాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఆ డీజిల్ పెట్రోల్ తేలి ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు మొదటగా అంచనా కూడా వేయడం జరుగుతుంది. అసలు ఈ ప్రమాదం సంబంధించినటువంటి కారణం ఆ ట్రక్ అతివేగంగా రావడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ మంటలు ఆర్పేందుకు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా పూణే బెంగళూరు హైవే పైన కూడా పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సచిన్,
రైట్, అంటే ఇంతలా ఒకదానికొకటి ఢీకొనడానికి కారణం ప్రధానంగా ఏమై ఉండొచ్చు అనేది ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఇప్పటికీ ప్రారంభమవుతుంది. ప్రాథమికంగా ఎటువంటి ప్రాథమిక విచారణలో ఏమని తెలుస్తోంది నవీన్? అంటే ఆ ట్రక్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు తెలుపుతారు. ఎందుకంటే ఆ పూణే నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఈ మార్గంలో ప్రమాదం జరిగింది. ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్ ఒకసారిగా ఆ డ్రైవర్ కి అదుపు తప్పి ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకున్నారు. పోలీసులు ఆ ప్రాథమికంగా కూడా అంచనా కూడా వేయడం జరుగుతుంది. ఒకసారిగా ఆ వాహనం ఆ ట్రక్ ముందరున్నటువంటి మొదటి లారీని ఢీకొన్నది. ఆ లారీ మళ్ళీ దాని ముందున్నటువంటి మరొక కార్ని కూడా ఢీకొనడము, ఆ కార్ ముందున్నటువంటి వాహనాన్ని ఢీకొనడంతో వరుసగా ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుని వెంటనే ఆ మంటలు కూడా అందుకున్నట్టు కూడా సమాచారం ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఈ విధంగా జరిగింది, ఈ ట్రక్ డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించాలనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. రైట్, ఆ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నవీన్. ఈ ఘటనకు సంబంధించి ఘటన ఇప్పటికీ 8 మంది ఘటనా ప్రదేశంలో ప్రాణాలు కోల్పోయారు, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒక గూడ్స్ ట్రక్ మొత్తం 6 వాహనాన్ని ఢీకొట్టింది ఆ బ్రిడ్జ్ పైన. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ముంబైకి చెందిన నేషనల్ హైవే, బెంగళూరు ముంబై నేషనల్ హైవే 4 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమికంగా గూడ్స్ ట్రక్ కి సంబంధించి ఆ వెహికల్ బ్రేక్స్ ఫెయిల్యూర్ అయినట్టుగా కాస్త నేషనల్ మీడియా కోట్ చేస్తున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే డ్రైవర్ పట్టు కోల్పోయాడు, వెహికల్ మీద పట్టును కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రయాణికుల మీదకి వాహనాన్ని ఎక్కించేశాడు. ఎప్పుడైతే పట్టు కోల్పోయాడు, ఎప్పుడైతే బ్రేక్స్ ఫెయిల్యూర్ అయిపోయాయో తన కంట్రోల్లో నుంచి పూర్తిగా తన ఆధీనం నుంచి వెళ్ళిపోయింది ఆ వాహనం. దీంతో ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా బలంగా ఢీకొట్టింది. మొత్తం 6 వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో 8 మంది మరణించారు, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ భావిస్తున్న పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు, అక్కడ కార్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చెప్పాలంటే ఈ గూడ్స్ ట్రక్ అయితే ఢీకొట్టింది, కానీ గూడ్స్ వ్యాన్ మీరు చూడొచ్చు. అంటే ఇంకా ప్రమాద తీవ్రత, ఎప్పుడైతే గూడ్స్ వ్యాన్ ఢీకొట్టిన నేపథ్యంలో కాస్త ప్రమాద తీవ్రత ఆగింది. అంటే బలమైన లేదా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వెహికల్స్ అక్కడ ఉన్నాయి, అవి ఆపాయి. లేకపోతే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ ఉండేది. ఎందుకంటే అదే హైవే మీద మీరు చూడొచ్చు కార్స్ వెళ్తున్న సందర్భం ఉంది. సాధారణంగా కార్స్లో కొన్ని సందర్భాల్లో 4-5 కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి ప్రయాణికులు లేకపోతే ఒక హెవీ అంటే కమ్యూటర్స్ వెళ్తున్న వాహనం, అంటే కమ్యూటర్స్ అంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒక వాహనంలో వెళ్తున్న క్రమంలో ఆ వెహికల్ని కనుక ఢీకొట్టు ఉంటుంటే ప్రమాద తీవ్రత ఊహాతీతం అనే చెప్పుకోవాలి. అసలు ఊహలకు అందరిది అయ్యే పరిస్థితి. మీరు చూడొచ్చు, బలంగా ఢీకొట్టిన తర్వాత మంటలు అంటుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా నల్లటి పొగ ఆవరించేస్తుంది. ఆ ప్రమాద తీవ్రతలో మంటలు ఎగసిపడుతున్న పరిస్థితి. విజువల్స్ చూస్తే ఫైర్ ఇంజన్స్ చేరుకొని అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావటం లేదు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సో ఈ క్రమంలోనే ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. అటుగా ఎవరిని రానివ్వకుండా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మీరు చూస్తే ఆ ట్రాఫిక్లో ఉన్నాయి. ఇంకా ఆ పక్క ఆ వాహనం అలా నిప్పంటుకొని మంటల్లో ఆహుతవుతున్నప్పటికీ పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఇటువంటి క్రమంలో చాలాసార్లు చెప్తూ ఉంటాం, ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ప్లేస్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఏదో అర్జెంటుగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మనం పక్క నుంచి వెళ్ళామనుకోండి, ప్రమాదం మనకంటుకునే అవకాశం ఉంటుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్.